హలో సోల్జర్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫ్యూచర్స్ మార్కెట్స్లో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేస్తామో చూద్దాం. ప్రీవియస్గా ఫోరెక్స్ మార్కెట్లో చూసాం కదా, పొజిషన్ సైజింగ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో కూడా అంతే పొజిషన్ సైజింగ్ ఫ్యూచర్ మార్కెట్స్లో చూద్దాం. ఇప్పుడు లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పొజిషన్ తీసుకుందాం అనుకో. ఇది లాంగ్ పొజిషన్ 1:2 అవర్ పెడదాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు 1:2 అవర్ లాంగ్ పొజిషన్ పెట్టాం. ఓకేనా, సో దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ అకౌంట్ సైజ్, మీరు ఏదైతే అకౌంట్ సైజ్ యూజ్ చేస్తున్నారో ఫ్యూచర్స్ మార్కెట్లో అక్కడ మీరు ఆ ఇన్పుట్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50K అకౌంట్తో వెళ్తున్నాం. ఓకేనా, US$ అకౌంట్తో వెళ్తున్నాం. లాట్ సైజ్ బై డిఫాల్ట్ ఇలాగే వదిలేసేయండి. ఓకేనా, రిస్క్ ఎంత పర్సెంట్ రిస్క్ తీసుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు ఇవ్వాలి. నేనైతే 1% మించి మీకు సజెస్ట్ చేయను. మ్యాక్స్ 0.5% లేకపోతే 1% ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఓకేనా, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ లేకపోతే మీ మంత్లీ బిల్స్ లేకపోతే నీ పర్సనల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దీంట్లో కవర్ చేయొచ్చు ఈ 1% రిస్క్తోనే. మీరు అత్యాసపడి నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, నేను ఎక్కువ కథలు పడతానంటే ఇంక మీ ఇష్టం అది. సో 1% రిస్క్ పెట్టే మన లైఫ్ని గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్లో మారదు అన్న, గుర్తుపెట్టుకో. ఓవర్ నైట్లో మారదు. ఓకేనా, గ్రాడ్యువల్గా మారుతుంది. సో ఇక్కడ వచ్చే 1% రిస్క్ అనేది ఇన్పుట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంట్రీ ప్రైస్ ఇవన్నీ తీసేసేయండి, ఇవన్నీ మీరేం కలిపెట్టద్దు, ఇవన్నీ అలాగే వదిలేసేయండి కింద ఉన్నదంతా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు టెంప్లెట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ యాజ్ అని ఉంది కదా, దాంట్లో ఇచ్చేసి మీరు ఇప్పుడు 50K అకౌంట్లో నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నారనుకో, ఇక్కడ 50K అకౌంట్ ఉంది కదా, సేవ్ కొడితే ఇంకా టెంప్లెట్లో 50K అకౌంట్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే ఇచ్చేసామంటే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది 1:2 అవర్ ట్రేడ్ అనుకో. అంటే 1:2 అవర్ అంటే నేను 1% రిస్క్ చేసి 2% ప్రాఫిట్ తీసుకునేదానికి నేను రెడీగా ఉన్నాను అనేది అర్థం. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నువ్వు ఎన్ని లాట్లతో వెళ్తావు అనేది నీకు తెలుస్తుంది. ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా, 13 క్వాంటిటీతో వెళ్ళొచ్చు. ఓకేనా, 13 క్వాంటిటీ అంటే 13 కాంట్రాక్ట్స్తో వెళ్ళొచ్చు. ఇక్కడ లాట్ అని అనుకుంటా, కాంట్రాక్ట్స్ అని అంటారు ఫ్యూచర్స్లో. ఇది ఇక్కడ 13 కాంట్రాక్ట్స్తో నువ్వు ట్రేడ్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు స్టాప్ లాస్ పెంచుతావు అనుకో, నీకు కరెక్ట్గా ఇప్పుడు 18 పాయింట్సే నీకు స్టాప్ లాస్ ఉండదు. కొన్నిసార్లు స్టాప్ లాస్ పెద్దది కూడా వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్టాప్ లాస్ కొంచెం పెద్దది వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు 7 కాంట్రాక్ట్స్తో మాత్రమే నువ్వు ట్రేడ్లోకి వెళ్తావు. ఓకే, దీంట్లో వచ్చేసి మ్యాక్రో ఉంటుంది, మినీ ఉంటుంది. మ్యాక్సిమం మీరు మ్యాక్రో కాంట్రాక్ట్స్లోకే వెళ్ళేదని ట్రై చేయండి, మినీ కాంట్రాక్ట్స్లోకి వెళ్ళొద్దు. మినీ కాంట్రాక్ట్స్లో కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో మీరు దాన్ని అవాయిడ్ చేసేదాన్ని ట్రై చేయండి. మ్యాక్సిమం మైక్రో కాంట్రాక్ట్స్కి వెళ్ళేదాన్ని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ 7 క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ ఏదన్నా ఉంటే చూద్దాం, అంటే ఎగ్జాంపుల్ పర్పస్కి చెప్తాను. ఇది ఒక బై సైడ్ లిక్విడిటీ. ఓకే, ఈ బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ గీస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూశాను మన తెలుగులోనే, క్రింజ్ వీడియోస్. దాంట్లో వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్స్కి ఒక ఇండికేటర్ చెప్పాడు. అయ్యా, ఫేర్ వాల్యూ గ్యాప్కి ఇండికేటర్ అంటే అప్పుడు వచ్చే ప్రతి ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంపార్టెంట్ అయితే కాదు, అర్థమవుతుందా? కొన్ని ఇంపార్టెంట్ కీ లెవెల్స్లో ఫామ్ అయ్యే ఫేర్ వాల్యూ గ్యాప్స్ మాత్రమే మనం దాన్ని ఒక మంచి ఫేర్ వాల్యూ గ్యాప్గా కన్సిడర్ చేస్తాం. అర్థమైంది? వచ్చిన ప్రతిదీ మీరు గీసుకునేదానికి మీకు అంత బద్ధకంగా లేజీగా ఉంటే దయచేసి మీరు ట్రేడింగ్లోకి రావద్దు. కనీసం మీరు ఎఫ్ఈజీస్కి సరిగా గీయలేకపోతే నువ్వెందుకున్నావు ఇక్కడ? ఇలా షార్ట్ కట్స్ చెప్పి ఫేర్ వాల్యూ గ్యాప్కి ఒక ఇండికేటర్ ఉందని చెప్పి ఇది లైక్లు షేర్లు కొట్టేసి, అమ్మో బాబోయ్, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు తెలియకల్లోలే కదా. సో ఐ హోప్ మీకు అర్థం అవుతుంది అనుకుంటా. ఇలాంటి జోకర్స్ని బఫూన్స్ని కొంచెం అవాయిడ్ చేస్తానని ట్రై చేయండి. ఓకే, ఇది ఒక ఎఫ్ఈజీ. ఓకే, ఇది ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా. ఇది ఒక ఎఫ్ఈజీ. ఈ ఎఫ్ఈజీలో ట్రేడ్ తీసుకుంటున్నాం అనుకో. ఓకే, ఇది వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో ఎంటర్ డీల్ ఇది. ఓకే, ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ది. ఇది ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే,
సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, టార్గెట్స్ ఈ లోస్ ఉంటుంది. ఓకే, ఇది మన టార్గెట్స్. ఓకేనా, ఇప్పుడు ఎన్ని టిక్స్ మన టార్గెట్స్ వస్తుంది? 50 టిక్స్ మన టార్గెట్స్ వస్తుంది. టిక్స్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్స్. ఓకే, టిక్స్ అనొచ్చు, ఫోరెక్స్లో పిప్స్ అంటారు, ఫ్యూచర్స్లో టిక్స్ అంటారు, మన ఇండియన్స్ పాయింట్స్ అంటారు. నో మ్యాటర్ వాట్. ఇది 50 పాయింట్లు సింపుల్ చెప్పాలంటే. ఓకే, సో ఇది 50 టిక్స్ మన టార్గెట్. అమ్మో బాబాయ్, ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాంట్రాక్ట్స్తో ట్రేడ్లోకి వెళ్ళొచ్చు అంటే 18 క్వాంటిటీతో మనం ట్రేడ్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా, 18 కాంట్రాక్ట్స్, క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ కాంట్రాక్ట్స్ అనుకో. అది లాట్స్ వచ్చేసి ఫోరెక్స్లో, కాంట్రాక్ట్స్ వచ్చేసి ఫ్యూచర్స్లో. ఓకేనా, 18 కాంట్రాక్ట్స్తో ట్రేడ్లోకి వెళ్తాం. సో మన స్టాప్ లాస్ పెద్దదైతే క్వాంటిటీ సైజ్ తగ్గిపోతుంది. ఓకే, స్టాప్ లాస్ చిన్నదైతే క్వాంటిటీ సైజ్ పెరుగుద్ది. సో డిపెండ్స్. ఓకేనా, సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్స్ అనేది. దీన్నే రిస్క్ మేనేజ్మెంట్ అని అంటారు. వావ్. మన ఇండియన్ మార్కెట్స్లో నేను ట్రేడ్ చేసేటప్పుడు పర్సనల్గా నేను ఎలా చేసేవాడినో తెలుసా? ఇప్పుడు ఒక 50,000 to 1,00,000 నా అకౌంట్ సైజ్ ఉందనుకో, దాంట్లో వచ్చేసి ఒక 3-4 లాట్స్తో ట్రేడ్లోకి వెళ్ళిపోయి పర్ ఈచ్ ట్రేడ్ నేను వచ్చి 1,000 to 2,000 నేను ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్లో ఉండేవాడిని. అంటే ప్రాఫిట్ చేయాలనేసి. సో అది ఎంత రిడిక్యులస్ అంటే పర్ మంత్కి ఆల్మోస్ట్ ఆల్ ఓ 10 to 15,000 ఎంత పెట్టి, 50,000 పెట్టి. సో అది చాలా రిస్క్. అది హైలీ రిస్కీ ట్రేడ్స్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకేనా, మన క్యాపిటల్ని ఈజీగా బర్న్ చేసుకునేదానికి ఒక డమ్మెస్ట్ వే అది. సో మీరేంటంటే ఫండెడ్ అకౌంట్స్ యూజ్ చేయండి, మనకున్న గోల్డెన్ ఆపర్చునిటీ అది యూజ్ చేసుకొని మన ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డబ్బులతో గేమ్ ఆడొచ్చు. ఎక్కువ హై మీడియం దొరుకుద్ది ట్రేడ్స్ చేసేదానికి. ఓకేనా, సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేయండి. ఓకే, గుర్తుపెట్టుకో, ప్రతి ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్రేడ్ చేయలేం, ప్రతి ఆర్డర్ బ్లాక్స్లో ట్రేడ్ చేయలేం, ప్రతి బ్రేకర్ బ్లాక్స్లో ట్రేడ్ చేయలేం. దానికి ఒక టైం ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. ఒక టైం ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. టైం ఎలిమెంట్స్లో మాత్రమే ట్రేడ్స్లో ఇన్వాల్వ్ అయితే హై ప్రాబిలిటీ ట్రేడ్ సెటప్ అనేది దొరకద్ది, A+ ట్రేడ్ సెటప్స్. అలా కాదు, లేదు కుదరదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటానంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను, అది ఫాలో అవుతారా లేదా అనేది యువర్ చాయిస్. అకౌంట్స్ రిపీటెడ్గా ఖాళీ చేసుకుంటా ఉంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను, దాని ఇంపార్టెన్స్ ఏంది, దాని పెయిన్ ఏంది, దాన్ని బ్యాక్ స్టోరీ ఏందని నీట్గా అర్థమవుతుంది. సో మీరు వచ్చేసి జాగ్రత్తగా ట్రేడ్స్ చేయండి, హై ప్రాబిలిటీ ట్రేడ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వండి. రిస్క్ మేనేజ్మెంట్ ఒక కీ లెవెల్. ఇది ఇప్పుడు టెక్నికల్స్ మెయిన్ పాయింట్, లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ మెయిన్ పాయింట్, లేకపోతే సైకాలజీ మెయిన్ పాయింట్ అని చెప్పలేం. ఈ ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ చేస్తేనే ఒక ట్రేడర్కు ఉన్న క్వాలిటీలన్నీ వస్తాయి. అర్థమవుతుందా? అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని మంచిగా ట్రేడ్ సెటప్స్ అనేది బిల్డ్ చేసుకొని మంచి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి దాంతోపాటు సైకాలజీ అనేది మంచిగా పెట్టుకుంటే త్వరగా మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బిల్డ్ చేసుకునే దానికి చాలా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ సోల్జర్స్. మీకు ఏమైనా సరే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఓకే, ఐ హోప్ మన తెలుగులో ఐసీటీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం, దానికి మీరందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్, బాయ్.